భారతదేశంలో ఇండియా కూటమి రావడానికి బీసీలంతా చేసిండు కాబట్టి ఇన్ని సీట్లు వచ్చినాయి. కొద్దిగా తప్పిపోయింది ఇండియా కూటమి, లేకపోతే ఆయన ప్రధానమంత్రి అయితే తప్పక అవుతుంది. కనుక ఈ ఇష్యూను గిన राहुल गांधी जी तुम आगे बढ़ो, हम आपके पीछे बराबर आपसे साथ लड़ेंगे। हर स्टेट में पार्लियामेंट में बिल लगाओ, मैं सब एमपीओ के लिए जाऊंगा। इससे पहले आईआईटी आईआईएम में रिजर्वेशन सुप्रीम कोर्ट करे तो रिजर्वेशन लेదని కొట్టేస్తే సోనియా గాంధీ చేసింది, రాహుల్ గాంధీ గారు కూడా అంటున్నాడు ఇవాళ తప్పనిసరిగా జితిన హిస్సేదారి తీ భాగీదారి అంటున్నాడు. ఇవాళ కురుక్షేత్రం ఏదైతే అన్నాడో అది దాన్ని పగలగొట్టాలంటే బీసీలందరూ ఏకం కావాలి, బీసీలందరూ ఏకం కావాలి. అన్ని రాష్ట్రాలలో ఆయన చేయలే, నితీష్ చేస్తే ఇవాళ పాట్నాల కోర్టు కొట్టేసింది. అదేవిధంగా స్టాలిన్ చేసిండు, ఆడ 69% ఇస్తున్నారు. మనకేమి ఇస్తున్నారా? ఇప్పుడు ఎలక్షన్ పెడితే మా రిజర్వేషన్ పోతుందా లేదు మీరే చెప్పుంటారు. మాకు రిజర్వేషన్ రావాలంటే రేవంత్ రెడ్డి గారిని నేను మొక్కిన అమ్మవారికి ఏది అమ్మా నీ దయ వల్ల సోనియా గాంధీ అయ్యిండు, కానీ ఆయనకు ఆలోచనలో మార్పు చేయి, మొదలు కులగన చేసిన తర్వాత ఎన్నికలు పెట్టుకొని తల్లి అని చెప్పిన. ఇంతకంటే ఏం కూడా అది కూడా ఎవరు ముందు పొన్నం ప్రభాకర్ ముందు మాట్లాడినా అమ్మవారికే చెప్పిన అమ్మ ఈ ఒక్క పని చేయి తల్లి, మంచి వర్షాలు కురిచినాము, గోదావరి ముక్కెక్కిపోతుంది, నీళ్లు పడుతున్నాయి, కృష్ణలకే నీళ్లు పడుతున్నాయి, ఇది అమ్మ దయదే కదా. అట్లనే మా మీద కూడా దయచూరమ్మా. ఆడపిల్లలు ఏమనుకుంటారు, బొర్ర పెట్టుకొని నాకు మంచి మొగడు దొరకాలి, నాకు మంచి అత్త దొరకాలి అంటారా లేదా? మేము అంటున్నాం, మేము అవేమి అడుగుతున్నాం. మాకు న్యాయం చేయమ్మా. 75 ఏళ్ళు వచ్చే స్వాతంత్రం కూడా మాకు అడుగు జాడలు లేవు. ఇవాళ మాకు ఒక రిజర్వేషన్ అని వచ్చి పార్లమెంట్ లో బిల్ పాస్ అయితే మా అందరికీ న్యాయం అవుతుంది. అదేవిధంగా కులగన అన్ని రాష్ట్రాలలో జరగాలి. నేను తప్పనిసరిగా 5-6 తారీఖు ఢిల్లీ పోతున్నా, రాహుల్ గాంధీని కలుస్తా. అక్కడ కూడా ధర్నాలు చేస్తున్నారు, కృష్ణయ్య గారి జాజోసీని గారి అన్ని ఆర్గనైజేషన్ చేస్తున్నాం. చలో పార్లమెంట్ అన్నాం, రాహుల్ గాంధీని కలుగుతాం. అయ్యా నువ్వు చెప్పిన తర్వాత ప్రజలలో ఉత్సాహం వచ్చింది. నువ్వు నిన్న పార్లమెంట్ మాట్లాడిన తర్వాత ఏది తాజ్ కృష్ణలో ఇంతమంది జనం వచ్చిందని కూడా చెప్తా. చెప్పాలి కదా, తెలియదు. చాలా మంది కొన్ని విషయాలు దాచిపెడతారు. అదే నేను ఏదైనా చెప్తే చిరంజీవి ముందు పోతాడు, లేకుంటే ఎవరు ఈశ్వరే ముందు పోతాడు అని కాదు. వాస్తవాలు చెప్తేనే నాయకుడికి తెలుస్తుంది. వాస్తవాలు చెప్పారు. అరే ఏం సార్ ఇదే పవర్ వచ్చింది అనుకో, మన పక్కకున్నాడే అనా నీ స్పీచ్ ఏం బాగుండేదా, అందరూ ఊర్లో పొంటాడు. అరే నువ్వు ఎప్పుడు ఎంబడే తిరుగుతావు, నువ్వు ఊరికి ఎప్పుడు పోయినావు ఇట్లా చెప్పి లీడర్లను ఖరాబ్ చేస్తారు. అట్లనే మా రేవంత్ ఎప్పుడు కూడా కొందరు తగిలిండ్రు. ఆయన కూడా ఆలోచన చేయాలి. ఎప్పుడు మనం అప్పుడప్పుడు వెనకకు చూస్తుండాలి, ఎవడు వెనకాల వస్తుండో వాడు ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు. కనుక ఆయనలో కూడా మార్పు రావాలని చెప్తూ తప్పనిసరిగా క్యాస్ట్ వైజ్ సెన్సస్ ఆగిన తర్వాతనే మన ఎన్నికలు జరగాలి, ప్రభుత్వాన్ని అడగాలి, ఎలక్షన్ కమిషన్ కోరాలి. వీఆర్ కండక్టింగ్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, ఆఫ్టర్ దట్ ఓన్లీ విల్ కండక్ట్ మున్సిపల్ అండ్ విలేజ్ ఎలక్షన్స్. అది చేస్తేనే మనకు సరైన న్యాయం అవుతుంది. ఏదైనా చాలా రోజుల తర్వాత తిరుపతి గారు అదేవిధంగా